మామ విజయ్ దళపతి గారి గోట్ మూవీ ఎలా ఉందంటే రివ్యూ చెప్పే ముందు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, ఎప్పుడు అడిగేదేగా. ఇంకా రివ్యూలోకి వెళ్తే అసలు ఈ మూవీ వచ్చినట్టు కూడా ఎవరు తెలియదు భయ్యా మన తెలుగు ఇండస్ట్రీలో. నాకు తెలిసిన వరకు అయితే తమిళ్లో దీన్ని దేకరు, ఇంకా మన దగ్గర ఏం దేకుతారు నాకు అర్థం కావట్లేదు. కానీ ఇంకా మూవీ ప్లాట్లోకి వెళ్తే మూవీలో వచ్చేసి మన విజయ్ దళపతి ఒక స్పై ఏజెంట్, పేరు గాంధీ. తనకు ఒక కొడుకు, తనకు భార్య, తనకు ఫ్యామిలీ, ఫ్లాష్ బ్యాక్ లాగ్ చాలా ఉంటుంది. ఈ మూవీకి 300 కోట్లు పెట్టారంటే వెంకట ప్రభు గారు. అసలు ఏముందో నాకు అర్థం కావట్లేదు. ఇంకా మూవీ ప్లాట్లోకి వెళ్ళిపోతే మన గాంధీ ఒక మిషన్ని 19th జరిగింది. ఒక మిషన్ సగంలో ఆపేస్తారు. ఆ సగంలో ఆపేసే మిషన్ వల్ల తనకు వచ్చే ఇబ్బందులు ఏంటి, తన కొడుక్కి ప్రాబ్లం ఏంటి, తను ఎలా సేవ్ చేసుకుంటాడో ఫ్యామిలీని, తన ఫ్రెండ్స్కి తను ఏంది అసలు గొడవ మొత్తం మూవీ. ఇంకా మూవీ లైన్లోకి వెళ్తే స్టార్టింగ్ ఒక ఫైట్తో స్టార్ట్ చేస్తారు. అది కూడా మనకి అంత ఎంగేజ్ అనిపించదు. ఫస్ట్ హాఫ్ అయితే అలా వెళ్తూ ఉంటుంది, ఏదో సస్పెన్స్ పెడతారు, ఇదే పెద్ద సస్పెన్స్ అని మనం తిరిగేలా చేస్తారు. కానీ ఏం ఉండదు అక్కడ. సెకండ్ హాఫ్లో కొద్దిగా ఫైట్స్ అయితే పర్లేదు భయ్య. బీజిఎం అయితే అనుకోవచ్చు వర్త్ అనిపించింది నాకైతే. కానీ స్టోరీ లైన్ ఎందుకు రాశారా బాబు అనిపించింది. స్టోరీ ఎవరో కానీ చిక్క రాసింది అనుకుంటున్నా. నాకు తెలిసి డ్యాన్స్ స్టెప్పులు కూడా దారుణంగా వేశారు భయ్య. ఇద్దరు హీరోయిన్లు, ఫ్లాష్ బ్యాక్ ఏందో. అసలు విజయ్ దళపతి లాస్ట్ మూవీ 300 కోట్లు మూవీ అన్నారు, ఏం లేదు భయ్య మూవీలో డొల్ల నాకు తెలిసింది మాత్రం. ఇంకా చూద్దాం విజయ్ దళపతి గారు ఎలా రియాక్ట్ అవుతారు. ఈ మూవీకి మీరు వెళ్ళొచ్చా వెళ్ళకపోవచ్చు అంటే మీ ఇష్టం భయ్య. నాకైతే వర్తబుల్ అనిపించలేదు. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఇంకా దీనికి డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో కావాలంటే ఇంకా అంటే ఫుల్ డీటెయిల్ కావాలంటే మన కామెంట్ చేసేయండి. మరి ఉంటా.